నంద్యాల జిల్లాలో పొగాకు పంట వేసుకొని కొనుగోలు చేయడానికి కంపెనీలు రాకపోవడం వల్ల నష్టపోతున్న పొగాకు రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కలెక్టర్కి సమస్యను విన్నపించడం వల్ల కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే పొగాకు కంపెనీల ప్రతినిధులను చర్చలకు పిలిపించమని జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నేడు చర్చల కోసం వచ్చినటువంటి రైతులు ఎంతసేపటికి చర్చలకు పిలవకపోవడంతో కలెక్టర్ ఆఫీస్ ముందు పొగాకు రైతులు నేడు ధర్నాకు దిగారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ జోక్యం చేసుకుని నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఖచ్చితంగా రైతులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. అధికారి హామీ మేరకు రైతులందరూ కలెక్టర్ ఆఫీస్ ముందు వేచి ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు మరియు జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ అధికారులు కాలయాపన చేయకుండా వెంటనే రైతులతో కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి రైతులు పండించిన మొత్తం పొగాకును వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. క్వింటా 18,500 రూపాయలతో కొనుగోలు చేయాలని, నంద్యాలలోని కొనుగోలు కేంద్రాలు గోడౌన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. నాణ్యత లోపం పేరుతో కొనుగోలు కేంద్రం వరకు తెచ్చిన పొగాకును వెనక్కి తిప్పి పంపకుండా కంపెనీ ప్రతినిధులు ముందుగానే రైతుల పొగాకు నిల్వల వద్దకు వెళ్లి అక్కడే పరిశీలన చేసి కొనుగోలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కంపెనీలు మధ్య దళారులు కుమ్మక్కై కాలయాపన చేయడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ రోజు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాని పక్షంలో రైతాంగం కలెక్టర్ ఆఫీస్ ముందే కొనుగోలు ప్రారంభించే వరకు కూర్చుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసయ్య, రఘురామిరెడ్డి, సుబ్బు, నారాయణ, కాశీ, బుజ్జన్న, మద్దిలేటి, వెంకటేశ్వర గౌడ్, మాబులతో పాటు ఆర్లగడ్డ, రుద్రవరం, సిరివెల్ల, మహానంది, పాణ్యం, నందికొట్కూరు, ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, మిడుతూరు మండలాల పొగాకు రైతులు పాల్గొన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటి జరుగుతూ ఉంది. అక్కడక్కడ కొంచెం కొన్నారు తప్ప మిగతాది లేదు. మరి వాళ్ళు చెప్పేటువంటి మాటలకు ఇక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకు చాలా తేడా ఉంది. మేము ఇప్పటికే కొన్నాం 50 మిలియన్ టన్నుల కిలోల పొగాకు మేము కొన్నాము. ఇప్పటికే 20 మిలియన్ కిలోల అదనంగా కొన్నాం మేము అనేటువంటి పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు. రైతుల అగ్రిమెంట్ కొందరికి ఉంది. గత సంవత్సరం వేసినప్పుడు పాములపాడు ఇసుకాల వాళ్ళు వచ్చారు, 3 ఏళ్ల నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి అగ్రిమెంట్ లేదు. తర్వాత గోస్పాడు నుంచి వచ్చారు, ఆర్లగడ్డ నుంచి వచ్చారు, రుద్రవరం నుంచి వచ్చారు, పాములపాడు, కొత్తపల్లె. మేము గత పోయిన 12వ తేదీన ఇక్కడ ధర్నా చేశాం కలెక్టర్ ఆఫీస్ ముందు. కలెక్టర్ గారు పిలిపించి ఆ రోజు రైతుల సమక్షంలో ఏం చేయాలో మాకు సంబంధం లేదన్నా చెప్పాం. పలానా కంపెనీలు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని. వాళ్ళందరినీ విచారించడానికి కోసం ఏదేమైనా రైతుల దగ్గర ఉన్న పొగాకు మొత్తం కూడా కొనిచ్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు కలెక్టర్ గారు రమ్మన్నారు. ఇటు రైతులను, రైతు సంఘాల నాయకులను, తర్వాత పక్కన కంపెనీల వాళ్ళని కూడా వచ్చారు. అందువల్ల కలెక్టర్ గారితో మాట్లాడడం కోసం వచ్చాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. పైగా ప్రభుత్వం ఇస్తామన్న 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇదిగో సంవత్సరం దాటిపోయింది, ఇంకా ఇదిగో అంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? పెట్టుబడి సాయం లేదు, పంట గిట్టుబాటు ధర లేదు, పంట పండే కొనుగోలు చేసి దిక్కే లేదు. అందుకని ఈ రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయం చేయాలన్నా, ఎత్తి పెట్టాలన్నా అని చెప్పే సందేహం వస్తుంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పై ఆదేశాలు కాదు, ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత కూడా అధికారులు మేనమేషాలు లెక్కేస్తున్నారు. డిఓ గారు అంటున్నారు ఆ ప్రైవేట్ కంపెనీలు అవి మాకేం అధికారం లేదని. మేము అడుగుతున్నాం, ఎవరి మీద మీకు అధికారం ఉంది? మీకు లంచాలు ఇచ్చే వాళ్ళ మీద అధికారం ఉందా? ఏ విత్తన కంపెనీలు ప్రైవేట్ వాళ్ళు కాదా? ధాన్యం వ్యాపారులు ప్రైవేట్ వాళ్ళు కాదా? ఎవరు ప్రైవేట్ వాళ్ళు కాదు, మొత్తం ప్రైవేట్ వాళ్ళతో ప్రభుత్వ కంట్రోల్లో ఉండాల్సిందే. లేకుంటే మీ ప్రభుత్వం ఎందుకు? కమిషన్ల కోసం మీ ప్రభుత్వం. రైతులు అన్యాయం అయిపోతుంటే, రైతులు ఈ కంపెనీలు మోసం చేస్తూ ఉంటే గుడ్లాపుకు చూడడం కోసం మీకు అధికారం ఇచ్చింది జనం. అందుకని మీది బాధ్యత. మీరు రైతులకు న్యాయం చేయకపోతే మాత్రం మరింత తీవ్రమైన ఆందోళన చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా నివారించండి. రైతుల యొక్క ప్రతి కిలో పొగాకు కొనుగోలు చేయాల్సిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈ రైతాంగం పండించినటువంటి మొత్తం పొగాకును కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. గత సోమవారం రోజు ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ముందు అందరం వచ్చి ధర్నా చేస్తే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారికి అప్పగించారు. వెంటనే కంపెనీ వాళ్ళని పిలిపించి రైతుల సమస్య పరిష్కారం చేయమని చెప్పారు. ప్రభుత్వం చెప్పినందుకే ఈరోజు కంపెనీ వాళ్ళతో చర్చలు జరుపుతామని చెప్తే రైతులందరూ కూడా వచ్చి వెయిట్ చేస్తున్నాం. కంపెనీ వాళ్ళని వెంటనే పిలిపించాలా, రైతులతో చర్చలు జరిపించాలా, రైతులు పండించినటువంటి పొగాకును మొత్తం ఈరోజు కొనుగోలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
దీనివల్ల మేము కూలీ రైతులకు ఇచ్చుకోలేకపోతున్నాము, పెట్టుబడి తెచ్చిన కాడ ఇచ్చుకోలేకపోతున్నాము, వడ్డీకి తెచ్చిన దగ్గర కూడా ఇచ్చుకోలేకపోతున్నాము. ఈ పరిస్థితి ఇట్నే కొనసాగుతూ పోతే లాస్ట్ కు మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ సాల్వ్ చేయాలంటే ఒక నంద్యాల జిల్లా కావచ్చు, అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా వీళ్ళు అలర్ట్ అయ్యి ఈ రైతులందరికీ, పొగాకు రైతులను ఆదుకొని వీళ్ళకు న్యాయం జరగాలని ఈ కలెక్టర్లను, అగ్రికల్చర్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేము పేరు పేరున కోరుకుంటాము. మా కొత్తపల్లి మండలానికి మధ్య లక్ష్మి పొగాకు కంపెనీ వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ ఇచ్చారు. మాకు సుమారుగా కొత్తపల్లి మండలంలో 500 ఎకరాల వరకు మధ్య లక్ష్మి పొగాకు కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని 1 కేజీ కూడా కొనలేదు సార్. ఈ రోజు మేము మధ్య లక్ష్మి పొగాకు కంపెనీ కుంటలో ఉంది సార్. కుంటకి ఇప్పటికి సుమారుగా 20 సార్లు వెళ్ళాం సార్. వాళ్ళు సరైన రెస్పాండ్ లేదు. నేను కౌలుకి తీసుకుని పొలం వేశాం సార్. 12 ఎకరాలు కౌలు తీసుకుని పొలం వేశాను సార్. నేను ఇప్పటి వరకు 1 కేజీ అమ్మలేదు సార్. పొగాకు వేసుకోవడం వాళ్ళు రావడం వల్ల వచ్చి మేము ఇస్తాం, మీకు సబ్సిడీ ఇస్తాము, ఈ సంవత్సరం మీరు వేయండి, ఈ సంవత్సరం బాగుంటే వచ్చే సంవత్సరం మీకు సబ్సిడీ ఇస్తాం, మేము పట్టాలు ఇస్తాము, మొత్తము మీకు సౌకర్యం కల్పిస్తామన్నారు. కానీ వచ్చే సంవత్సరం వదిలేసి ఈ సంవత్సరానికి 1 కేజీ కూడా కొనలేదు. కాబట్టి ఎంఎల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మాకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం సార్.